హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు నా ప్రీవియస్ వీడియోస్ అంటే లాస్ట్‌గా ఒక 2 వీక్స్ బ్యాక్ 2 వీడియోస్ అప్‌లోడ్ చేశాను. యాక్సిస్ 125 సీసీ కొత్తగా దిగిన వెహికల్ రివ్యూ చేశాను. అది మన వీడియో అనేది పైన కార్డ్స్‌లో చెక్ చేసేయండి. అలానే బెస్ట్ 3 స్కూటీస్ అయితే కంపారిజన్ చూపించాను. అన్నీ కూడా 125 సీసీ సెగ్మెంట్‌లోనే. ఆ వీడియో కూడా పైన కార్డ్స్‌లో చెక్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ పేరు పేరు నమస్కారం. చాలా థాంక్స్ అండి. ఎందుకంటే ఆ వీడియో అనేది 8,000 రీచ్ వచ్చింది. అంటే 8,000 మందికి వీడియో యూజ్ అయిందని చాలా హ్యాపీగా ఉంది. సో, అలానే ఇవాళ మనకి మంచి పికప్ ఇచ్చే బైక్‌లో తీసుకొచ్చాను మీకోసం. 200 సీసీ పికప్ పైన మైలేజ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. సిట్టింగ్ లాంగ్ రైడ్‌కి యూజ్ అవుతుంది. అట్లానే పికప్ ఇన్‌స్టంట్ పికప్ 30 సారీ 0-60 కిలోమీటర్ల స్పీడ్ కేవలం 3 సెకండ్‌లో ఎళ్ళే మంచి మంచి బళ్ళు తీసుకొచ్చాం. 3 బళ్ళు. ఒక్కొక్క కంపెనీ నుంచి ఒక్కొక్క బండి. లేట్ చేయకుండా వీడియోలోకి స్టెప్ ఇన్ అయిపోదాం. మీరు చూస్తున్నారు క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ దీక్షిత్. మన ఛానల్ గనుక ఇప్పటికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను చెప్పనవసరం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకైతే స్టెప్ ఇన్ అయిపోదాం ఫ్రెండ్స్. సో, ఇవాళ మనకి 200 సీసీ వెహికల్‌లో అంటే మనకి నియర్లీ 3 కంపెనీ నుంచి పిక్ చేసి 3 బళ్ళు తీసుకొచ్చా. ఫస్ట్ టీవీఎస్ నుంచి అపాచీ 200 4వి స్పెషల్ ఎడిషన్ BS6 ఓకే. మోడల్ అన్నమాట. ఇంక నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనకి బజాజ్ కంపెనీ నుంచి RS 200 ఇది కూడా ఈ మధ్య బాగానే దింపుతున్నారు. అండ్ ఫైనల్‌గా కుర్రవాళ్ళు చాలా ఇష్టపడిన వెహికల్ KTM డ్యూక్ 200 ఓకే. సో, ఈ 3 వెహికల్స్ కంపేర్ చేద్దాం. అంటే ఏది ప్రైస్ పరంగా, పికప్ పరంగా, మైలేజ్ పరంగా, సిట్టింగ్ అయినా, లుక్ అయినా, క్లచ్ పరంగా అయినా, ఇంజిన్ పరంగా మొత్తం చాలా వరకు చెక్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. కుర్రోళ్ళకి మాక్సిమం కుర్రోళ్ళైతే చూడడానికి ట్రై చేయండి. మంచి బళ్ళు తీసుకోవాలనుకుంటే. సో, లేట్ చేయకుండా మనం ఫస్ట్ మనం ప్రైస్ విషయానికైతే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ అపాచీ అయితే మనకి ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. అంటే 1,82,000 అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ మనకి బజాజ్ RS 200 అయితే 2,10,000 పడుతుంది. బట్ డ్యూక్ 200 అయితే 2,50,000. బట్ నేను చెప్పే ప్రతి ప్రైస్ కూడా నా నియర్ బై షోరూమ్‌లో ఆన్ రోడ్ ప్రైసెస్ చెప్తున్నా. ఇన్‌కేస్ మీ లొకేషన్‌లో వేరే లొకేషన్‌లో ప్రైస్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ కామెంట్స్ ఇవి వచ్చాయి. అదేంటి నాకు ప్రైస్ ఎంతుంది మీరు అంత చెప్తున్నారని వచ్చారు. సో, ప్రైస్ అనేది ఇంక్రీజ్, డిక్రీజ్ అవ్వచ్చు. ఉగాది వస్తుంది. ఉగాదిలో రేట్లు పెరగొచ్చు, తగ్గొచ్చు. నేను దానికి బాధ్యునైతే కాదు. ముందుగా చెప్తున్నా. సో, ప్రైస్ పరంగా అయితే మనకి అపాచీ ఫస్ట్ ఉంది. డ్యూక్ అయితే థర్డ్ ప్లేస్‌లో ఉంది. RS 200 అయితే సెకండ్ ప్లేస్‌లో ఉంది. సో, నెక్స్ట్ మనం ఇంజిన్ సెక్షన్‌కి అయితే వెళ్ళిపోదాం. ఇక ఇంజిన్ సెక్షన్ విషయానికి వచ్చేసరికి అపాచీ అయినా, RS 200 అయినా, డ్యూక్ 200 అయినా సరే మొత్తం ఈ 3 వెహికల్స్ కూడా క్లచ్ మనకి బండి పికప్ అనేది ఎక్కువ క్లచ్ మీద బేస్ అయి ఉంటుంది. అట్లనే 4 వాల్వ్స్ మీద బేస్ అయి ఉంటుంది. సో, ఈ 3 వెహికల్స్ కూడా 4వి అంటే 4 వాల్వ్స్ ఇంజినే. అట్లానే మనకి క్లచ్ విషయానికి వచ్చేసరికి స్లిప్పర్ క్లచ్ ఇచ్చారు మూడిటికి కూడా. వెట్ మల్టీ ప్లేట్ స్లిప్పర్ క్లచ్. అపాచీకి అయితే 5 ప్లేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మిగతాన్ని కూడా సేమ్ యాజ్ యూజువల్ అలాగే ఉంటాయన్నమాట. క్లచ్ పరంగా 3 కూడా ఈక్వల్‌గా ఉన్నాయి. ఏమాత్రం కూడా తేడా లేదు. అండ్ నెక్స్ట్ మనకి పికప్ అంటే మనకి 0-60 స్పీడ్ ఏది ఫస్ట్ రీచ్ అవుతుంది, ఏది లాస్ట్ వెళ్తుందని తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మంది పికప్ కోసం ఇన్‌స్టంట్ పికప్ యాక్సిలరేటర్ వస్తే వెళ్ళిపోవాలి ఒకసారి 100కి అలా ఉండాలి బండంటే మరి. ఆ రకంగా చూస్తున్నారు. సో, ఇందులో ఈ పికప్ విషయంలో ఫస్ట్ ఏది ఉందో చూద్దామండి మరి. అపాచీ విషయానికి వచ్చేసరికి 5 గేర్ 5 స్పీడ్ గేర్ అంటే 5 గేర్లు ఉంటాయండి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే 5 గేర్లు ఉంటాయి. అండ్ ఈ వెహికల్‌లో మనకి టాప్ స్పీడ్ అనేది 127 కేఎంపీ స్పీడ్ అయితే పోతుంది. 0-60 స్పీడ్ అనేది 3.9 సెకండ్స్‌లో అయితే జమ్మున పికప్ లేపుతుంది. 3.9 సెకన్‌లో 60 స్పీడా పర్వాలేదండి. నేను సొంతంగా నియర్లీ 100 కిలోమీటర్స్ అయితే అపాచీ 200 4వి స్పెషల్ ఎడిషన్ వెహికల్ రైడ్ చేశాను. జబర్దస్త్ ఉంది పికప్ అన్నది. ఇంక నెక్స్ట్ బజాజ్ RS 200 వెహికల్ విషయానికి వచ్చేసరికి ఇది టాప్ స్పీడ్ అనేది మనకి నియర్లీ 140.8 కేఎంపీ అయితే వెళ్తుంది. టాప్ స్పీడ్ అనేది. అట్లనే ఇనీషియల్ అంటే 0-60 స్పీడ్ అన్నది ఈ RS 200 కూడా 0-60కి 3.9 సెకండ్స్. నియర్లీ ఈ అపాచీ, RS 200 2 కూడా సేమ్ సెకండ్స్‌లోనే 0-60కి రీచ్ అవుతున్నాయి. డిఫరెన్స్ అయితే ఏం లేదు. బట్ KTM మాత్రం ఫస్ట్ ఉంది. మీకు చెప్పనక్కర్లేదు. ఈ వెహికల్ స్పీడ్ మాత్రం గేర్లు మాత్రం 6 ఇచ్చారు. అంటే అపాచీకి, RS 200కి 5 గేర్స్ ఇచ్చారు. కానీ దీనికి మాత్రం 6 గేర్లు ఇచ్చారు.
అండ్ అలానే మనకి లాంగ్ అంటే ఎక్కువ స్పీడ్ ఏదైతే 142 కేఎంపీస్ వెళ్తుందో ఇందులో కూడా ఫస్ట్ ఇదే ఉంది. అట్లానే ఇనీషియల్ పికప్ కూడా 3.5 సెకండ్స్‌లో మనకి 0-60 కేఎంపీస్ అయితే వెళ్ళిపోతుంది. ఫస్ట్ ప్లేస్‌కొచ్చేసిందండి మళ్ళీ కేటీఎం. అక్కడ పోయింది ప్రైజ్‌లో. అట్లానే ఇక్కడ మళ్ళీని వచ్చేసింది. సో, అపాచీ 2 ఈక్వల్‌గా ఉన్నాయి. ఆర్ఎస్ 200 మాత్రం సెకండ్ ప్లేస్‌లోనే ఉంది. ఇక నెక్స్ట్ మనకి మైలేజ్ విషయానికొచ్చేసరికి అపాచీ అయితే 38 కేఎంపీచ్ అయితే ఇస్తుంది. ఇది 100% కరెక్ట్. నేను చెక్ చేశా రీసెంట్‌గా. ఇంకా ఆర్ఎస్ 200 అయితే 35 కేఎంపీచ్ ఇస్తుంది. అట్లానే ఈ డ్యూక్ 200 కూడా 35 కేఎంపీచ్ ఇస్తుంది. సో, 3 కూడా ఒకటే సెగ్మెంట్ వెహికల్స్ కానీ అపాచీ మాత్రం 5 కిలోమీటర్స్ అయితే ఎక్కువిస్తుంది. అపాచీ ఫస్ట్ ప్లేస్ 2 కూడా సెకండ్ ప్లేస్‌నే. ఓకే. ఇక నెక్స్ట్‌కొచ్చేసి మనం మోడ్స్ విషయానికొచ్చేసరికి ఎంత స్పోర్ట్స్ వెహికల్ తీసుకున్నా కొన్ని మోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, అపాచీ విషయానికొచ్చేసరికి 3 మోడ్స్ ఇవ్వడం జరిగింది. అర్బన్, రెయిన్, స్పోర్ట్. తెలిసిందే కదా! మీకు చెప్పనక్కర్లేదు. అట్లనే ఈ బజాజ్ ఆర్ఎస్ 200 వెహికల్‌లో కూడా 3 మోడ్స్ ఇచ్చారు. రెయిన్, రోడ్, ఆఫ్ రోడ్. ఓకే. డిఫరెన్స్ ఏముండదండి. కొన్ని పేర్లు మార్చుతారంతే. అట్లానే డ్యూక్‌లో కూడా 3 మోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్ట్రీట్, ట్రాక్, సూపర్ మోటో. ఓకే. సూపర్ మోటో అనేది 200కి అవైలబుల్ ఉందో లేదో నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. బికాజ్ నేను వెహికల్ అయితే ఇన్స్‌పెక్ట్ చేయలేదు. 2025 మోడల్ వెహికల్‌ని. సో, ఇక నెక్స్ట్ మనకి రైడింగ్ కంఫర్ట్ విషయానికొచ్చేసరికి నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. దయచేసి నెగెటివ్‌గా తీసుకోవద్దు. వైరల్ మాత్రం చేయమాకండి. బ్యాడ్‌గా మాత్రం చేయవద్దు. ఓకేనా? సో, నా బ్యాడ్‌గా అయితే మాత్రం చేయమాకండి. సో, రైడింగ్ కంఫర్ట్ విషయానికొచ్చేసరికి అపాచీనయితే నేను 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. అపాచీ 200 4 స్పెషల్ ఎడిషన్ వెహికల్ పైన మా బ్రదర్‌ది. సో, అదైతే నాకు కంఫర్ట్‌గా అనిపించింది. కానీ కొన్ని కేసెస్‌లో ఏంటంటే నాకు కుషన్ అయితే లేదు. సీట్ కుషన్ అనేది. నేను 5 రేటింగ్‌కి 4 రేటింగ్ అయితే ఇస్తున్నా. అండ్ హ్యాండిలింగ్ కూడా చాలా బాగుంది అపాచీ అనేది. అండ్ నెక్స్ట్ మనకి ఆర్ఎస్ 200 కూడా సిట్టింగ్ కంఫర్ట్ బాగుంది. డ్రైవ్ చేశా. కానీ హ్యాండిల్ అనేది కొద్దిగా నాకు నచ్చలేదు. అంటే అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యాను నేను. లిటిల్ బిట్ చిన్నది లాంగ్ అనిపించి ట్యాంక్ పొడవెక్కిచ్చారు. అండ్ దట్ టూ హ్యాండిల్‌లో బెండ్ ఉండడం వల్ల మనకి షోల్డర్స్ పెయిన్ అయితే వస్తుంది. ఇంకా దీనికి మనకి 5 రేటింగ్, 3 రేటింగ్ ఇస్తున్నాం. ఇంకా డ్యూక్ 200కి అయితే ఆహ్, ఇది కూడా 5కి 3.8 ఇస్తున్నా. ఎందుకంటే హ్యాండిలింగ్ మాత్రం 100% బాగుంది. కానీ సిట్టింగ్ కొద్దిగా సీట్ కొంచెం హార్డ్ అనిపించింది. కొద్దిగా సీట్ వెడల్పుగా ఇచ్చుంటే రైడింగ్ లాంగ్ రైడ్స్ వెళ్ళినప్పుడు బాగుండేది. సో, సిట్టింగ్ పరంగా ఇదనమాట. ఇక నెక్స్ట్ వెహికల్‌లో లుక్ అండి ఇంక ఫైనల్‌గా వచ్చేసాం. అపాచీలో BS4 అంటే ఈ 4 దింపినప్పటి నుంచి BS4 వెహికల్ ఎట్లానే ఉందో అట్లానే ఉంచి కొన్ని మోడిఫికేషన్స్ చేశారు. అంటే ఎల్ఈడీ సెగ్మెంట్ అంటే స్పెషల్ ఎడిషన్ మాత్రమే. మిగతా అంతా సేమ్ టు సేమ్ అనమాట. పెద్దగా ఏం మార్చలేదు. బట్ బండి లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. పాత అపాచీయే బాగుంది. కానీ ఇది నచ్చలేదని చెప్పలేను కానీ పర్వాలేదు. ఇంకా ఆర్ఎస్ 200 మన ఫస్ట్‌లో ఆర్ఎస్ 200 ఎలానైతే దించారో అలానే ఉంది. ఆర్ఎస్ 200 ఏం మార్పులు చేయలేదు. ఇంకా నెక్స్ట్ డ్యూక్ అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే స్టార్టింగ్‌లో డ్యూక్ 200 BS4 ఎట్లానైతే ఉండేదో అలా ఉంటేనే డ్యూక్ బావుంటుందండి. ఇప్పుడు 2025 ఎడిషన్ మరీ కొద్దిగా మార్చేసి ఇంకా బాగా మార్చేశారు. నాకు ఆ ఎడిషన్ నచ్చింది. ఓల్డ్ ఈజ్ గుడ్ అనిపించింది నాకు. ఇది బాగోలేదని చెప్పలేదు. బట్ మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. దయచేసి ఎవరు కూడా బండి పికప్ ఉంది కదని చెప్పేసి ఓవర్ స్పీడ్ వెళ్ళి యాక్షన్ అయితే చేయవద్దు. జస్ట్ ఆ స్పీడ్ ఇస్తారు వాళ్ళ సేల్స్ కోసం. కానీ దయచేసి మీ మాత్రం స్పీడ్ పోమాకండి. బండి మీద ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. ఈ స్పోర్ట్స్ వెహికల్స్ వాడినప్పుడు నీ ప్యాడ్స్, గ్లౌజెస్ అన్నీ కూడా తెలిసి చెప్పనక్కర్లేదు. సో, మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అట్లనే మీకు ఏ వెహికల్ పైన ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ చేయండి. ఆ వీడియో పైన ఖచ్చితంగా ఒక పర్టిక్యులర్ టైం అయితే మనం స్పేర్ చేద్దాం. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, క్రియేటివ్ వర్కర్స్ అండ్ హావ్ ఎ నైస్ డే గైస్. జై హింద్.